ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మనం మేడారం జాతరకి అయితే వెళ్ళిపోతున్నాం. నిన్న స్టార్ట్ అయిపోయి మనం మేడారం వెళ్ళే రూట్లో చాల్వాయి అనే విలేజ్లో ఒక రూమ్ స్టే అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యి మేడారం జాతరకి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ మహాలక్ష్మి గెస్ట్ రూమ్స్ అని ఉంది కదా, ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం. రూమ్ కాస్ట్ 1500 పడింది. ఎందుకంటే మేడారం జాతర ఇది సీజన్ కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి రేట్లు. ఒక నైటు మేము 6కి వచ్చాం, మళ్ళీ మార్నింగ్ 6కి వెళ్ళిపోతున్నాం. 1500 అంట. సో అది ముందు ఎర్లీ మార్నింగ్ అంతా ఫుల్ చలి ఉంది, మంచు కూడా బాగా ఉంది. వెళ్ళేటప్పుడు రూట్ మొత్తం ఇప్పుడు ఫారెస్ట్ రూట్ కదా, అంతా ఫారెస్ట్లో వెళ్ళాలి. రూట్ అంతా ఎలా ఉంది అది చూసుకున్నాం అనమాట. జాతరకి చాలా వెహికల్స్ వెళ్తున్నాయి. ఇంకా రూమ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 1500 అంటే చాలా ఎక్కువ. మేము 1000కి అడిగాం కానీ 100 రూపీస్ కూడా తగ్గించుకున్నారు. సో ఇంకా మాకు మ్యాండేటరీ అవడంతో తీసుకోవాల్సి వచ్చింది. అందులో నైట్ అయిపోయింది, మేము వచ్చేసరికి 7-7:30 అయింది. సో ఆ టైంలో మళ్ళీ లేవనుకోండి ఇబ్బంది పడతామని చెప్పేసి తీసుకున్నాం. ఇంకా జాతరకి అయితే వెళ్ళిపోదాం. కొన్ని వందల కిలోమీటర్ల దూరం, ఎముకలు కొరికే చలి, అడవి గుండా ప్రయాణం, వీటన్నిటినీ లెక్క చేయకుండా లక్షల్లో చేరుకునే సమూహం. 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పండుగ. ఆ పండుగ వెనుక మనసుల్ని కదిలించే ఒక చరిత్ర. ఆ చరిత్రని గుర్తు చేసుకుంటూ ఆకాశంలో చుక్కల్ని తాకేలా అంబరాన్నంటే సంబరాలు, రుచికరమైన విందులు, మైమర్పించే నాట్యాలు, ఎటు చూసినా నవ్వుతూ కనిపించే స్వచ్ఛమైన మనసున్న మనుషులు. వారి జీవితాల్లో సంతోషం నిండాలని కోరే కోరికలు, పిల్లల బాగు కోసం తల్లిదండ్రులు తీర్చే మొక్కులు. నిజమైన బంగారం జీవితంలో సంతోషమేనని, అలా ప్రజల సంతోషం కోసం తమ జీవితాలను అంకితం చేసిన బంగారం లాంటి మనసున్న మనుషుల కథ. మనుషులలో దేవుళ్ళ కథ, మనిషిగా పుట్టిన దేవుళ్ళ కథ ఈ సమ్మక్క సారక్క జాతర. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేమా మాది ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా నుంచి వచ్చాం. వస్తుంది ఇక్కడ అక్కడి నుంచి మీకు? మాకు అక్కడి నుంచి ఇక్కడికి 300 కిలోమీటర్లు. 300 కిలోమీటర్లు. ఎలా వచ్చారు? మా ట్రైన్కి వచ్చాము, వరంగల్ దాకా. అక్కడి నుంచి బస్సుకి వచ్చాము. ఇక్కడ ఎలా ఉన్నారు? ఇక్కడ మేము ఒక న్యాయబ్రాహ్మణం అండి. ఫస్ట్ గుండ్లు చేసుకుంటే భక్తులతో బాగా బాగున్నాయి. ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ముందు ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలాగేమో మేడం గారు ప్రతిరోజు ఇక్కడే ఉండి ఆమె పర్యవేక్షించి చాలా పనులు కూడా చక్కగా చేపిస్తున్నారు. సీతకి కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి. అట్లాగే భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి రాష్ట్ర నలుమూల నుంచి, పక్క రాష్ట్రాల నలుమూల నుంచి రావాలని కోరుకున్నా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అన్ని వసతులు ఏర్పాటు చేసినాయి. అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈవేడు కొత్తగా కూడా దేవస్థానం పరిధిలో కొత్తగా అన్ని పనులను చేపిస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా ఉన్న వసతులన్నీ అందరూ రావాలని కోరుకుంటున్నారు సార్. జాతర గురించి ఇంకా మీరు ఏమైనా చెప్తారా? మాకు తెలియని విషయాలు. అంటే ఇక్కడ జాతర అంటే సాంప్రదాయకమైన నృత్యాలు, కోయాళ్ళు, ఇదంటే కోయాళ్ళ జాతర, వన జాతర, అడవి బిడ్డలు వీళ్ళందరూ కూడా మొక్కుబడిగా ప్రతి 2 సంవత్సరాలు జరుపుకునే జాతర ఇది. ఈ జాతరకి ఎక్కువగా ఈ అడవి ప్రాంతంలో పోయేవాళ్ళు ఎక్కువగా వచ్చి అమ్మవారిని దర్శించుతో మొక్కలు చెల్లించుకుంటారు సార్. నమస్కారం సార్. చెప్పండి.
ఈ సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణలో జరుపుకునే అతిపెద్ద పండుగ. ఈ పండుగలో దేవుళ్ళకి భక్తితో సమర్పించే బెల్లాన్ని బంగారం అని పిలుస్తారు. ఈ జాతర మేడారం, తడవి మండలం, ములుగు జిల్లాలో జరుగుతుంది. దేవులకు చేసే పూజల్ని కోయ జాతికి సంబంధించిన పూజారులే వారి యొక్క ఆచార వ్యవహారాల ప్రకారం చేస్తారు. 1955 వరకు కూడా 200 మంది ప్రజలు ఈ జాతరకి హాజరయ్యేవారు. వారిలో 1500 మంది కోయేవారు ఉండేవారు. కానీ ఈ జాతరకు ఇప్పుడు సుమారు 1.5 కోటి మంది భక్తులు వస్తున్నారు. కుంభమేళా తర్వాత మళ్ళీ కొన్ని లక్షల మంది భక్తులు కనిపించే పండుగ ఈ సమ్మక్క సారలమ్మ జాతర. ఇక్కడైతే 50, గుడి దగ్గర అయితే 150 ఉంటుందా? ఎందుకని అట్లా? ఆహా, హాయ్ చెప్పండి. పదమూడవ శతాబ్దంలో కొంతమంది కోయవాళ్ళు అడవిలోకి వేటాడటానికి వెళ్ళారు. ఆ సమయంలో అప్పుడే పుట్టిన చిన్న పాప కాంతులు చిమ్ముతూ పులుల మధ్య ఆడుకుంటూ కనిపించింది. తన పేరే సమ్మక్క. ఆ కోయ ప్రజలు ఆ పాపను తమ నాయకుడి వద్దకు తెచ్చి అప్పగించారు. కోయదర సమ్మక్కను పెంచి పెద్ద చేశాడు. సమ్మక్క అక్కడ ఉన్న ప్రజలను కాపాడే గొప్ప నాయకురాలుగా మారింది. సమ్మక్కను పగిడిద్దరాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. సమ్మక్కకు 2 కూతుర్లు, 1 కొడుకు జన్మించారు. వారి పేర్లు సారక్క, నాగులమ్మ. కొడుకు పేరు జంపన్న. 13వ శతాబ్దంలో మేడారం కాకతీయ పాలనలో ఉండేది. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు కోయవారిపై భరించలేని పన్ను విధించాడు. కోయవారు ఆ పన్ను కట్టలేకపోవడంతో ప్రతాపరుద్రుడు కోయలపై యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు మరణించాడు. తర్వాత సమ్మక్క తన కూతురు సారక్క, కొడుకు జంపన్న, అల్లుడు గోవిందరాజుతో కలిసి యుద్ధానికి వెళ్ళింది. ఆ యుద్ధంలో కూతురు సారక్క మరణించింది. కొడుకు జంపన్న తీవ్రంగా గాయపడి సంపంగి వాగులో పడి మరణించాడు. జంపన్న చిందించిన రక్తానికి ఆ సంపంగి వాగు ఎర్రగా మారటంతో తన త్యాగానికి గుర్తుగా జంపన్న వాగు అని పిలుస్తారు. తర్వాత సమ్మక్క చిలుకల గుట్టలోకి వెళ్ళి ఒక కుంకుమ భరణిగా మారుతుంది. వారి జ్ఞాపకార్థం ఈ సమ్మక్క సారక్క జాతరను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాం. కోయవారు సమ్మక్క సారక్కను ఆదిపరాశక్తి అవతారం అని నమ్ముతారు. ఇక్కడ నుండి పోతే ఇట్లా ఈజీగా పోతాం బాబాయ్. ఇప్పుడు వాళ్ళకి చెప్పులు ఆడ ఇచ్చిండుగా మళ్ళా.